తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు సజ్జాపురం అండర్ గ్రౌండ్ ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయకుల ప్రసాద్ ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులు క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు. శాంతాక్లాస్ శుభాశీస్సులతో పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. మాంటిసోరీ కుటుంబ సభ్యులను విచ్చేసిన తల్లిదండ్రులను కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు మాట్లాడుతూ క్రీస్తు బోధన అందరికీ ఆదర్శమని చెప్పి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ సెక్షన్ సీనియర్ సూపర్వైజర్ మాజీ సేవా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘ నేత కలిగితి నక్షత్ర మృతి పట్ల పలు ఉద్యోగ సంఘాల వారు సంతాపాన్ని తెలిపారు. ఆల్ ఇండియా సేవా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ గుమ్మపు రాజశేఖర్, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు కార్యదర్శి రిటైర్డ్ సబ్ డివిజనల్ ఇంజనీర్ పేరూరు పూర్ణాచార్యులు, తణుకు డివిజనల్ బ్రాంచ్ అధ్యక్షులు కెఎం మణిలాల్, ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ సబ్ డివిజనల్ ఇంజనీరింగ్ ఎం అప్పలాచార్యులు, కోశాధికారి జూనియర్ టెలికామ్ ఆఫీసర్ టి సత్యనారాయణ, దళిత ఉద్యోగుల సంఘ మాజీ జిల్లా అధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ జూనియర్ ఇంజనీర్ బుడ్డి విక్టర్ బాబు, రిటైర్డ్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ సానబోయిన నాగేశ్వరరావు తదితరులు నక్షత్ర ఆత్మకు శాంతిని, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు కలగాలని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జెడ్పీ బాలున్నత పాఠశాల, శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం, రోటరీ క్లబ్ ఆఫ్ తణుకు, మానవత అపుస్మ సంయుక్త ఆధ్వర్యంలో తణుకులో బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ అధ్యక్షత వహించగా తణుకు తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పత్రిక ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలలో ఉన్న ప్రతిభ పాఠవాల ప్రదర్శనకు ఇటువంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని పాల్గొన్న ముఖ్య వక్తలు అన్నారు. ఆచంట మండలం కొడమంచిలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారిని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ దర్శించుకున్నారు. వేద పండితులు మానేపల్లి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహిళలకు జాకెట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారుల మధ్య స్వామివారికి గ్రామోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకుజామున ఉత్తర ద్వార దర్శనం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర వారి దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. పెనుమంట మండలంలోని మామిడూరు, మాటేరులో వెంకటేశ్వర వారి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. స్వామివారికి పంచామృతాలతో గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వాడపల్లి సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పూజ నిర్వహించి స్వామివారిని ప్రత్యేక పూలతో తులసి మాలలతో అలంకరించారు. అనంతరం స్వామివారిని గ్రామపుర వీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పినుమంటలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరింది. సిఐటి ఆధ్వర్యంలో శనివారం నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షలకు అంగన్వాడీ జిల్లా కార్యదర్శి డి కళ్యాణి, సహాయ కార్యదర్శి కాలూరు తులసి, కాలూరు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కె సుబ్బారాజు సంఘీభావం తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో సెక్టర్ నాయకులు సాయి వరలక్ష్మి, మౌనిక, సరస్వతి, కమిటీ సభ్యులు రణీన, దుర్గా, సూర్యకుమారి, భాగ్యలక్ష్మి, సరస్వతి, సూర్యప్రభ, కరుణ, సునీల, కళ్యాణి, శాంతి తదితరులు పాల్గొన్నారు.
ఉండి కాలకూరులో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. నలుమూల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యాధికారి అరుణ్ కుమార్ మాట్లాడుతూ విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పూల మొక్కలతో అలంకరించినట్టు తెలిపారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు దాతలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఊర్లో ఏం చేసినటువంటి స్వయంపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కువజామునే స్వామివారిని దర్శించుకుంటూ అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా దూరదర్శనం ద్వారా స్వామివారిని 3 గంటలకు దర్శనం భక్తులకి కల్పించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆలయ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సెలవు పందిర్లు, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఫ్రీ ప్రసాదం మరియు చిన్నపిల్లలకు మిల్క్ వాటర్ వంటి ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా గమనించవలసిన కోరుచున్నాం. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోలీసు వారు మరియు గ్రామస్తులు మరియు ఇతర సేవా సమితి వారు అందరూ కూడా మన అందరికీ సహకరించి భక్తులకు మంచి సర్వీస్ ఇచ్చారు. కావున వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమో వెంకటేశయ్య. 2024లో వచ్చేది ప్రజాప్రభుత్వమేనని ఎమ్మెల్యే మంత్రి రామరాజు స్పష్టం చేశారు. ఆకువీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మంత్రి రామరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3130 కిలోమీటర్ల మహాపాదయాత్ర పూర్తి చేసుకుని ముగింపు సభలో పాల్గొన్నారని అన్నారు. సభలో లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. సభ విజయవంతమైంది. కనివిలుగా ఎరిగిన సభ ప్రాంగణంలో వచ్చారని తెలిపారు. నారా లోకేష్ ఎన్నికల శంఖారావం పూరించారని, ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ మినిస్టర్లను, ఎమ్మెల్యేను కూడా వారి స్థానాలు మార్చడం కొత్త పోకడలు పోతున్నారని, ఓటమి భయం స్పష్టంగా కనపడుతుందని విమర్శించారు. కష్టకాలంలో చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాయం అందించడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పదవులు కూడా ఆశించకుండా అండగా ఉండడం, తెలుగుదేశం జనసేన కలయిక 10 సంవత్సరాల పాటు అలాగే ఉండాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోటిపల్లి రామవరప్రసాద్, గంధం ఉమా, నౌకట్ల రామారావు, గొంట్ల గణపతి, ఓసూరి సత్యనారాయణ, అజ్మల్, జాకీర్, మంగరాజు నాగరాజు, మద్దా నరేష్, గోడపాటి పమ్ము తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖున ఏదైతే యువగలం పాదయాత్ర గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 226 రోజుల పాటు 97 నియోజకవర్గాల్లో 2100 గ్రామాలు, అదేవిధంగా 3132 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర పూర్తి చేసుకుని యువగలం నవగలం అనే ఒక విజయోత్సవ మహాసభని, అదేవిధంగా 2024లో ఎలక్షన్కి శంఖారావం పూరిస్తూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిపి మనకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే నెల్లిమెర్ల నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఉండి నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ప్రజలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఆ కార్యక్రమంలో వివిధ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చే ఆ కార్యక్రమానికి నిరంతరం కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దూర ప్రాంతం లేదు, దగ్గర ప్రాంతం లేదు,
ఇటు చిత్తూరు నుండి అటు శ్రీకాకుళం వరకు, అంటే విజయనగరం నుంచి ఇటు నెల్లూరు వరకు కూడా సంబంధించిన ఇది కర్నూలు వరకు కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రభుత్వం ఏ విధమైన ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుంటే ఇవ్వకపోయినప్పటికీ కూడా స్పెషల్ ట్రైన్లో వాళ్ళు వచ్చి అందరూ కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలో సుమారుగా 5 లక్షల మంది పాల్గొనడం జరిగింది. సుమారుగా ఇటు చూసిన 30 కిలోమీటర్ల బాగన్న సర్వీస్ రోడ్లన్నీ కూడా జామ్ అయిపోవటం, హైవేలో కూడా 10 కిలోమీటర్ల మేరకు జామ్ అయిపోయి అందరూ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా బయటికి వెళ్ళే సమయంలో అందరూ కూడా కొద్దిపాటి ఎక్కువపాటి ఇబ్బందులు పడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ 2024లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి రావడం కష్టపడడం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి ఆ రోజు కొంతమందిని అభ్యర్థులను మారుస్తూ ఓడిపోతుంది ఈ పార్టీ అని చెప్పి ఒక భయంతో నాయకుల్ని మార్చడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అది ఆకివీడు మండలం 14వ వార్డులో రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన పైలా చిన్నప్పల నాయుడు సత్యమణికి ఎమ్మెల్యే మంత్రి రామరాజు తెలుగుదేశం ప్రమాద బీమా నగదు అందించారు. ఇటీవల ఐబీఎంవరం రోడ్డులో ప్రమాదశాత్తు మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి రామరాజు మాట్లాడుతూ చిన్నప్పల నాయుడు కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగిన విధానంపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారని, దానిపై పోలీసు అధికారులకు సమస్య తెలుపమని వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేసి రోడ్డు ప్రమాదంపై నివృత్తి చేయాలని అధికారులను కోరానని అన్నారు. ఏది ఏమైనా వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు మూటుపల్లి రామవర ప్రసాద్, కొత్తపల్లి నాగరాజు, గొంట గణపతి, గంధం ఉమ, ఊడిగ శ్రీనివాస్, పుట్లూరు రాజేష్, మంగరాజు నాగరాజు, సత్యబాబు, మజ్జి నాగరాజు, ఎండి అజ్మల్, జాకీర్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. 10-15 సార్లు వెళ్ళామండి. ఇప్పుడు నీకు వ్యక్తిగతంగా ఏదైనా మీ ఆయనకి ఉండి నియోజకవర్గంలో ఆకివీడ్ టౌన్లో 14వ వార్డులో పైలా చిన్నప్పల నాయుడు అని సీసీ కెమెరా ఫుటేజ్లో ఎక్కడ కూడా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు అని వారు చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నట్టుగా మాట్లాడారు. నా భర్త ఎలా చనిపోయాడు అనేది మాకు కావాలి, ఆ విషయాన్ని స్పష్టత ఇప్పించమని వారు కోరుతున్నారు. దానిపై సిఐ గారితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ సీసీ కెమెరా ఏదైతే సంబంధించిన కెమెరాలో జరిగినటువంటి దాన్ని కూడా కొంత అనుమానాలు వారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. పక్కన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడై ఉంటాం, దాని ద్వారా ఈరోజు ఇన్సూరెన్స్ ఒక 2 లక్షల రూపాయలు వారికి చేరడం జరిగింది. వారికి మాకు డబ్బు కాదు ముఖ్యం, నా భర్త ఎలా చనిపోయాడు అనేదే వారి బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాలకొల్లు మండలం లంకల కోడేరు, పాలకొల్లు మండలం శృంగవృక్షం హై స్కూల్లో జ్ఞానగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినోత్సవ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మొక్కలు నాటాలనే సంకల్పంతో బృందావన ప్రేమికులు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్రధానోపాధ్యాయులు బి జయప్రసాద్, తోట జగన్నాథరావు ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణం, మొక్కల పెంపకం అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వృక్షో రక్షిత మొక్కలు మనం సంరక్షిస్తే అవి చెట్ల ఫలాలు నీడల్నిచ్చి రక్షిస్తాయని తెలియజేసి మొక్కను శ్రద్ధగా పెంచి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ సొసైటీ కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, నాగరాజు సుబ్బరాజు, శేఖర్, ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, యువి సుబ్బరాజు, ఆకుల శ్రీనివాసరావు, ఆర్ఆర్ ప్రసాదరావు, జయశ్రీ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజోర మండలం మోర్తలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిర్దవల్ నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగ్యమేనని తెలుసుకున్న వారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.